యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా. అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా? అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది. అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఇలా గౌడిగేలా కలిసి ఉండకపోతే వీడికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తాం, మా బావని రిక్వెస్ట్ చేసి ఇంకో క్యాండిడేట్ని తప్పించమన్నాడు. నో. పోనీ ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు. బతిమాలితే లొంగడు. వాడి గురించి మీకు తెలియదు. వాడికి ఒళ్ళంతా చాదస్తాం, బుర్ర నిండా మూఢనమ్మకం, సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు. వాస్తు ప్రకారం దేశాన్ని, న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం. సార్ ఆఫీస్ వచ్చింది సార్. తెలుసు. దిగండి మరి. కాసేపు ఆగండి, రావు కాలం పోనివ్వండి. 24 థ్యాంక్ యూ అండి. విజయం మాది. సబ్జెక్ట్ అరైవ్డ్. దేవుడా, అంతా మంచి జరిగేలా చూసుకో. ఇదేం అపశకునం? నలిపిలేటి కుక్కలు ఆడుచుకుంటూ పోయింది. కుక్కని తెచ్చావేంట్రా? పిల్లి దొరకలేదు, లైట్ తీసుకో. ఇప్పుడు ఎలా? అమ్మాయి దేవుడు ఉన్నాడు. దేవుడా, ఇందాక నల్లపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి. అంతా నీదే భారం. ఏంటి వైపరీత్యం? చెప్పండి. టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి. దాని స్టేటస్ కనుక్కుందామని. ఏ కాలేజ్ అండి? టొరినో. సిస్టర్ 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 గుడ్ యాక్టింగ్. సిస్టర్, ఏం చేశారండి? అలా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. నేనేం చేశానండి? టొరినో కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను. దాని స్టేటస్ కనుక్కోడానికి వచ్చానని చెప్పాను అంతే. మీరు ఎక్కడికి వెళ్తారండి? ఉండండి, భయంగా ఉందండి. ప్లీజ్ కమ్ హియర్. యా. మీట్ మిస్టర్ అడవి శంకర్ శాస్త్రి, ఎంటెక్ ఐఐటి సెకండ్ టాపర్. మీరు చదివిన టొరినో కాలేజ్. ఓ నైస్, కంగ్రాట్స్. ఊరుకోండి సార్. శుభమా అంటూ కాలేజ్కి వెళ్తున్న లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారేంటి? రైట్ హ్యాండ్ ఇవ్వచ్చు. నాకు రైట్ హ్యాండ్ లేదు. ప్రాంక్. నిజంగానే లేదండి. అదే కాలేజ్ లో స్టూడెంట్ సరదా గన్ తెచ్చి అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా. పేలింది. 20 స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి. వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్. వి ఫైట్ ఫర్ ద పబ్లిక్. వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో మన కాలేజీ 20 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం. ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ బాగా రిజిస్టర్ అవుతుందని నేనే 2 సార్లు చెప్పి. ఇదేంటండి, అన్ని నా ఫోటోస్ లా కనబడుతున్నాయి. వాట్ రబ్లిష్, సరిగ్గా చూడండి. ఓకే, రబ్ చేసి చూస్తా. చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం. చూద్దాం చూద్దాం. బట్ ఇందాకేంటి అన్ని ఫోటోస్ నాలా కనిపించాయి? ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త పడమని. యువర్ రైట్ బ్రదర్. నేను కూడా ఇట్లనే ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లి పోయింది. నేను పట్టించుకోలేదు, చేయబోయింది. అంటే పిల్లికే చేయబోతే అక్కడ పిల్లి, ఇక్కడ దీప్ మారిపోవడం, చివరిలో పిల్లి అరుపు. నో సార్, ఇది అపశకునం కాదు. ఇట్స్ ఎ డిజాస్టర్ ఆఫ్ గ్యాలక్సీస్. సారీ టు సే, ఈ టొరినో కాలేజ్ లో నాకు అడ్మిషన్ వద్దు సార్. నాకే కాలేజ్ లో అడ్మిషన్ వద్దు. ఏం చేశారు వీడిని? సైకిల్ చేసుకుంటారేంటండి? వద్దని చెప్పండి. అంటున్నారుగా. వద్దు. సరే, ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి. సార్, ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఫేస్ లోంచి పాజిటివ్ వేవ్స్ పొంగి పుర్లిపోతున్నాయి సార్. మీ చేత్తోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయండి సార్. ఇంకి పింకి డాంకి కుఫ్లీ. సార్, నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్. అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ. గుడ్ వైబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్. ఐ యాక్సెప్ట్. కుఫ్లీ ఫిక్స్. Congrats bro, amazing. Congrats. సంతకం పెట్టిన వేల విశేషం పెట్టు కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో సెకండ్ ఇచ్చిన రైట్ హ్యాండ్ తో ఇచ్చేట అనిపిస్తుంది సార్. సార్, ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. అమ్మయ్యా, సంతకం పెట్టేసాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఛాన్సే లేదు, పిల్లిగడ్డం సూటు లేదుగా. అక్కడ పెళ్లిగడ్డ ఇక్కడ లేదు. అయ్యో నా పిచ్చి. సారీ, ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్. యూ హ్యావ్ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ
రే జాగ్రత్త రే, డబ్బులు ఏమన్నా అవసరం అయితే అను అడిగి తీసుకో. అను ఫాలో జాగ్రత్త చూసుకోమావండి. క్యాబ్ ఎందుకురా? మీ బావ వచ్చారు కదా. బావా ఆ, నేను వస్తున్నాను చెప్పావా? చెప్పాను. అయినా వచ్చాడా? ఆ, వెల్కమ్ టు దుబాయ్ రా బామర్ది. నిన్నేరా. హలో మా, వెల్కమ్ టు దుబాయ్. ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను. బావా ఆ? నువ్వు నాతో మాట్లాడుతున్నావా? యా. అంటే నా మీద కోపం పోయింది. హౌ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా. కిడింగ్ రా. యాక్చువల్లీ అన్నయ్య నాకు ఒక డౌట్. అడిగమ్మా. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? అది ఒక విషాదమైన ప్రేమ కథ. రే ఇట్రా రా, వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు. పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చుడిదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్లో బ్రౌన్ చుడిదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు. నాన్న అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ. రాజన్, ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. బాయ్. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే బాయ్ బాయ్, సీ యూ. నీకు ఏ రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్. అది అయితే నాకు కూడా అదే కావాలి. ఏంటి? భోజనం ఏది? తినేసాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు ఇవ్వు, నేను బయటకు వెళ్ళి తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదేం హైదరాబాద్ కాదు, నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి, నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నేను నువ్వే. రాను. సరే, సరదాగా ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ఎవరైతే కాలేజ్కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు 1 month వరకు ఇంటి పనులేవి చేయక్కర్లేదు. ఏంటను మరి చిన్నపిల్లలాగా? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ గేమ్ ఆడతాను. బాయ్.